బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇజ్రాయెల్ ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై వైమానిక దాడులు చేసింది. ఇరాన్ వైమానిక క్షిపణి సామర్థ్యాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని టెల్ అవీవ్ ప్రకటించింది. కెర్మాన్ షాహ్ ప్రాంతంలోని క్షిపణి నిల్వ కేంద్రాలపై 15 యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఇరాన్ గగనతలంపై ఆధిపత్యం సాధించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ద్వంద్వ పౌరసత్వం కలిగిన పౌరులు, పాశ్చాత్య ఖైదీలను ఉంచే యెవిన్ జైలు పైన దాడి చేసింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరిపోయింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై వైమానిక దాడులు అయితే చేసింది. ఇరాన్ వైమానిక క్షిపణి సామర్థ్యాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని టెల్ అవీవ్ ప్రకటించింది. కెర్మాన్ షాహ్ ప్రాంతంలోని క్షిపణి నిల్వ కేంద్రాలపై 15 యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఇరాన్ గగనతలంపై ఆధిపత్యం సాధించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా టెహరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్రీ డెఫ్రిన్ వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు ద్వంద్వ పౌరసత్వం కలిగిన పౌరులు, పాశ్చాత్య ఖైదీలను ఉంచే యెవిన్ జైలు పైన దాడి చేసింది. Yeah! This is what we're gonna do!